ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు, కూడిన సంఘస్థులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మేము ఈ స్థలానికి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుందండి. పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చాము. అయితే ఇక్కడ మేము వచ్చిన తర్వాత మొదటి ఆదివారం అనుకుంటానండి, ఈ చర్చికి వచ్చినప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి. భోజనాలు సిద్ధపరిచారు, మేము వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకంటే మేము కొత్తగా వచ్చాము, మేము ఎక్కడి నుంచో వచ్చాము, సంఘస్థులం కాము అని చెప్పి మేము స్ట్రేంజర్స్ని ఏమంటారండి తెలుగులో? అదే ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తా ఉంటారు. యెహోవా దేవుడు ఏం చెప్పారండి, మీరు ఐగుప్తులో ఏమై ఉన్నారు? పరదేశులై ఉన్నారు. కాబట్టి మీరు కూడా పరదేశులు కాబట్టి జాగ్రత్తగా, అంటే మీరు వాళ్ళని ప్రేమించాలన్నట్టు చెప్పారు. ఆ ప్రేమ మేము ఇక్కడ పొందామండి. మేము ఎక్కడి నుంచి వచ్చాము? పరదేశులే, మీ సంఘానికి చెందిన వారం కాము, బ్యాప్టిజం తీసుకోలేదు, ఇక్కడ సంఘస్థులం కాము. కానీ మీరు సంఘస్థులందరూ చూపించిన ప్రేమ ఆప్యాయతను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. ముఖ్యంగా పాస్టర్మ గారు, తర్వాత మేము ఈ సంవత్సరం అంతా విన్న వాక్యం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మాకు అవసరమైన వాక్యం మాకు దేవుడు అందించాడు. పాస్టర్ గారు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము, అయినా దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయితే ఎక్కువ నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ రెండు గ్రంథాల నుంచి పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం మేము విన్న వాక్యం మా కొరకే అని అనిపించేది. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు, కార్యాలు విశ్వాసానికి పునాది వేస్తూ ఉన్నది మా జీవితంలో. నిరాశ నిస్పృహ పరిస్థితిలో పాస్టర్ గారు చాలా బాగా మాట్లాడారండి. మేము పొందిన ఆదరణ చాలండి, చాలా పొందాం. దేవుడు గొప్పవాడని మేము ఇంకా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఈ వారం వరకు కూడా మీరు చెప్పిన వాక్యం బట్టి మీకు చాలా థ్యాంక్స్. సంఘం కూడా చూపించిన ప్రేమ ఆప్యాయత మేము మర్చిపోలేము. మేము అనిల పరదేశంలో ఉన్నట్టుగా ఉన్నాము ఇక్కడ ఈ స్థలంలో, కానీ ప్రతి ఫంక్షన్లో మీ కుటుంబంలో జరిగిన ప్రతి ఒక్క కార్యంలో మమ్మల్ని ఆహ్వానించి ఎంతగానో మమ్మల్ని ఆదరించి ప్రేమించి సన్మానించారు, గౌరవించారు. మీరు నిజంగా చూపించిన ప్రేమ అయితే మేము ఎప్పుడు మర్చిపోలేమండి. ఎప్పుడు మిమ్మల్ని మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ముఖ్యంగా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు మాకు మంచి క్రైస్తవ సంస్థలో బాధ్యతలు అప్పగించారు. అయితే మేము వెళ్ళిన స్థలంలో ఒక మిషన్ హాస్పిటల్ అండి, అది పరిచర్య చేయడానికి, దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి గొప్ప అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. అయితే ఇక వైద్య పరిచర్య ద్వారా అక్కడైతే మేము స్వేచ్ఛగా వాక్యం చెప్పగలుగుతాము, పేషెంట్స్తో స్వార్థ పంచుకోగలుగుతాము, దేవుని యొక్క ప్రేమను కనికరమును మేము పంచగలుగుతాము చాలామందికి. ఈ వైద్య సేవ ద్వారా దేవునికి మేము సాక్షులుగా జీవించడానికి గొప్ప అవకాశం దేవుడు మరొకసారి మాకు ఇచ్చారు. మేము చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాము. అయితే నిజంగానే మేము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత కష్టమైనా, నష్టమైన, బాధ అయినా దేవుని యొక్క వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. సంఘమే మాకు ఆదరణ కలిగించింది. కాబట్టి మేము ఎప్పుడు మర్చిపోలేము. పాస్టర్ గారు చెప్పిన వాక్యము చాలా విలువైన మాటలు చెప్పారు. మాకు ఏదైతే చాలా అవసరమో ఆ విధంగా దేవుడు మాకు వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా విశ్వాసాన్ని స్థిరపరిచారు. కాబట్టి మేము చాలా హ్యాపీగా వెళ్తున్నాము. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే మీరు ఏ విధంగా మాకు ఆతిథ్యం ఇచ్చారో ఆ విధంగా మేము వెళ్ళే ముందు నా చేతితోనే నేను వంట చేసి మీకు పెట్టాలని ఆశించాను. కాకపోతే కొంచెం మెత్తగా అయిపోయింది బిర్యానీ. అంటే కొంచెం నేను లేట్గా వచ్చానండి, అంతవరకు రైస్ ఉడికిపోయింది. కాకపోతే మీరు సంతోషంగా మాతో పాటు కలిసి భోజనం చేసి మమ్మల్ని దీవించాలి, ఆశించాలని మేము కోరొచ్చు. ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన. ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకంటే ఇక్కడ మనమందరము కూడా ఏ సహవాసంలో మనం అపోస్తుల సహవాసము. ఏ బోధలో మనమున్నాం? అపోస్తుల బోధ. ఏ పరిచర్యలో మనమున్నాం? అపోస్తుల పరిచర్య. వారేం చేశారు? వాళ్ళు ప్రార్థించుట యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ఆమేన్, హల్లెలూయా. మనము కొత్తవారైనను మన ఇంట్లో వ్యక్తిలాగానే మన సంఘము యొక్క సాంప్రదాయం, మన సంఘముకున్న విలువలు అలాంటివి. అదే ఆధ్యాత్మికమైన అపోస్తుల బోధను బట్టి, వారు చూపిన మార్గాన్ని బట్టి, క్రీస్తు నడిపించినటువంటి విధానాన్ని బట్టి మనము ఇతరులను ప్రేమించేవారిగా, నీ పొరుగు వానిని ప్రేమించుము అని వాక్యం చెప్పిన రీతిగా మనమందరము కూడా అట్టి రీతిగా వారిని ప్రేమించాము. ఆ ప్రేమను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అట్టి రీతిగానే వారు ఎంతో క్రమముతో మర్యాదపూర్వకముగా మన సంఘస్థుల కంటే ముందుగానే ప్రతి కార్యక్రమములో పాలుపంపులు పొందేవారు. మరి దేవుడు వారిని దీవించి, దేవుడు వారిని ఆశీర్వదించి మనతో కొంతకాలము ప్రేమ ఆధ్యాత్మికమైన సహవాసంలో ఉన్నారు. ఇప్పుడు మనలను విడిచి మెదక్కు ప్రాంతానికి వారు బయలుదేరి వెళుతున్నారు. వారిని ప్రేమతో, సంతోషముతో, ప్రార్థనతో, వాక్యముతో వారిని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మన సంఘం మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వారిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి మీలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి.